నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో స్థానిక కోటాపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. 2 ఏళ్లు బయట చదివితే స్థానికత ఎలా కోల్పోతారని సీజేఐ ప్రశ్నలు. కాళేశ్వరం కమిషన్ పేరుతో గోబెల్స్ ప్రచారం. తెలంగాణ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపాటు. అసెంబ్లీలో నిజాలు చెబుతామని వెల్లడి. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తయిందన్న సీబీఐ. సుప్రీంకోర్టుకు నివేదన. ధర్మాసనం ఆదేశిస్తే తదుపరి విచారణ చేస్తామని వెల్లడి. ఎవరెన్ని కుట్రలు చేసినా 3 ఏళ్లలో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి. మంత్రి నారాయణ వ్యాఖ్య. కాల్వల పనుల పరిశీలన. బాపట్ల జిల్లాలో డెంగీతో గంటల వ్యవధిలో దంపతుల మృతి. వ్యాధి కట్టడికి చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి అనగాని ఆదేశం. ఆధిపత్య ధోరణిలో సుంకాలు విధిస్తున్న అమెరికాకు జయశంకర్ చురకలు. అందరికీ సమాన ప్రాతినిధ్యం అవసరమని స్పష్టీకరణ. అమెరికాకు వచ్చే వారికి మరిన్ని కఠిన నిబంధనలు పెట్టే యోచనలో ట్రంప్ సర్కార్. $15,000 బాండ్ చెల్లించాలనే షరతుపై కసరత్తు. తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణలో స్థానికత అంశంపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళితే స్థానికత ఎలా కోల్పోతారని ప్రశ్నించింది. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు భంగం కలగకూడదని అభిప్రాయపడింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ వాదనలు వింటే ప్రతి విద్యార్థి 371D అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్లు ఉందంటూ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణ స్థానిక కోటాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో స్థానికులు 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదవనప్పటికీ స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో వరుసగా 4 ఏళ్లు చదువు లేదంటే నివాసం ఆధారంగా స్థానికత ఖరారవుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ 2 ఏళ్లు బయట చదువుకోవడానికి వెళితే తప్పేంటని ప్రశ్నించారు. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళితే స్థానికత ఎలా కోల్పోతారని అడిగారు. 2014లో నిబంధనలు తెచ్చినప్పుడు ఈ 2-4 ఏళ్ల సమయం ప్రస్తావన చేశారా అని ధర్మాసనం వ్యాఖ్యానించారు. 2024లో తెచ్చిన నిబంధనను 2028కి వర్తింపచేస్తే సరిపోతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. కోటా, దుబాయ్ వంటి ప్రాంతాలకు చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులకు స్థానికత వర్తించదంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక విద్యార్థి తెలంగాణలో పుట్టి 10 ఏళ్లు ఇక్కడే చదువుకుని 2 ఏళ్లు బయట చదువుకున్నంత మాత్రాన కోటా వర్తించదంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక దశలో ప్రతి విద్యార్థి 371D అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్లు ప్రభుత్వ వాదన ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉంటే 8వ తరగతిలోనే ప్రతి విద్యార్థి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్న విధంగా ప్రభుత్వ వాదనలు ఉన్నాయని సీజేఐ వ్యాఖ్యానించారు. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని అభిప్రాయపడ్డారు. ఈ దశలో పలు రాష్ట్రాల్లో స్థానికత వ్యవహారం పలు విధాలుగా ఉందని తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనానికి వివరించారు. అసోంలో 7 ఏళ్ల నిబంధన ఉందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో పేద, మధ్యతరగతి వారికి జరుగుతున్న ఉపయోగాన్ని విస్తృత కోణం నుంచి చూడాలని వివరించారు. అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ పేరుతో గోబెల్స్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంపై రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన కమిషన్లు న్యాయస్థానాల్లో నిలబడవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు పేరిట హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం, ఆనాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి లేఖల ద్వారా స్పష్టంగా చెప్పారని వివరించారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కు నేరుగా నీటి పంపింగ్ సాధ్యం కాదని చెప్పిందని తెలిపారు. నాటి మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. నిన్న ప్రభుత్వం బయటపెట్టిన కాళేశ్వరం రిపోర్ట్లో అన్నీ అవాస్తవాలే అన్న హరీష్ రావు అసలు నిజాలన్నీ అసెంబ్లీలో వివరిస్తామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్లో చర్చ పెట్టేందుకు కమిషన్ల పేరుతో సీరియల్స్ నడిపిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కమిషన్ రిపోర్టు పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా అయింది. అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసిండ్రు అన్నారు. ఇది ఉమాభారతి గారి లెటరు. ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా 160 టీఎంసీల నీళ్లు లేవు అని తేల్చి చెప్పారు. ఇది ఉమాభారతి గారి లెటరు. దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి, మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు, ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది. 3 ఆధారాలు ఉన్నాయి. ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. ఆ డిపిఆర్లోనే రాసినాం మీరే మార్చమని చెప్పిండ్రు, మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు. మరి అక్కడ 130 కాదు 67 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా. నథింగ్ ఈజ్ సీక్రెట్. అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంటే ఎవరిని తప్పుపడుతుంది కమిషన్? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతుందా? సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పుపడుతుందా? ఎవరిని తప్పుపడుతున్నారు? బ్యూరోక్రాట్లను తప్పుపడుతున్నారా? రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పుపట్టుకుంటూ పోతే ఎవరి పరువు పోతుంది రేపు? ఇంతకంటే ఫ్యాక్ట్స్ ఏం కావాలి? హైదరాబాద్ మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములపై పిటిషన్ దాఖలు చేసిన రాములను ఎందుకు బెదిరిస్తున్నారంటూ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాములకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని, ఫోన్ ఎవరు చేయమని చెప్పారని ప్రశ్నించింది. స్టేషన్ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశాలతో రాములకు ఫోన్ చేశారని కానిస్టేబుల్ చెప్పారు. అక్కడే ఉన్న స్టేషన్ అధికారి వెంకటేశ్వర్లను హైకోర్టు ప్రశ్నించింది. విలేజ్ హిస్టరీ రికార్డులో వివరాల కోసమే రాములకు ఫోన్ చేశామని స్టేషన్ అధికారి కోర్టుకు తెలిపారు. పిటిషన్ విత్డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు మరోసారి రావద్దని ఇద్దరినీ హైకోర్టు హెచ్చరించింది. మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 194లో 10 ఎకరాల భూమి ఉందని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూభారతిలో పేర్లు మార్చారని రాములు పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూముల వ్యవహారంపై విచారణ కమిషన్ వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై వాదనలు ముగియగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ను విత్డ్రా చేసుకోవాలంటూ పోలీసులు బెదిరిస్తున్నారని రాములు మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ను హెచ్చరిస్తూ విచారణ ముగించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ధర్మాసనం ఆదేశిస్తే తదుపరి విచారణను చేపడతామని వెల్లడించింది. వివేకా కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉన్నందున విచారణకు న్యాయవాది సమయం కోరగా ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అవినాష్ రెడ్డి సహా హత్య కేసులో ఉన్న పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సునీత వేసిన ఈ పిటిషన్పై జూలై 21న విచారణలో పిటిషనర్లు కీలక అంశాలను వివరించారు. అవినాష్ రెడ్డి సహా బెయిల్పై ఉన్న మిగతా నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి రామ్ సింగ్, వివేకా కుమార్తె సునీత దంపతులపై నమోదైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రామ్ సింగ్, సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టులో ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని జూలై 21న జరిగిన విచారణలో లూథ్రా కోర్టుకు తెలిపారు. సాక్షులను బెదిరిస్తున్నందున అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరగా సుప్రీంకోర్టు 3 అంశాలపై సీబీఐ అభిప్రాయాలను కోరింది. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందో లేదో చెప్పాలని సూచించింది. కడప సెషన్స్ కోర్టులో సునీత, రాజశేఖర్, నర్రెడ్డి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. వివేకా హత్య కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని సూచించింది. ఈ మేరకు ఇవాళ దర్యాప్తునకు సంబంధించిన వివరాల్ని సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ధర్మాసనం ఆదేశిస్తే తదుపరి విచారణను కొనసాగిస్తామని పేర్కొంది. అనంతరం సునీత తరపున వాదనలు వినిపించాల్సి ఉండగా ఆమె తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో కేసు విచారణలో ఉన్నందున కోర్టు కొంత సమయం ఇచ్చింది. తరువాత వాదనలు వినిపించేందుకు సిద్ధమని లూథ్రా ధర్మాసనానికి తెలిపారు. భోజనం విరామం తర్వాత బెంచ్ కొనసాగడం లేదని, మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ సుందరేష్ తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. ఎవరెన్ని కుట్రలు పన్ని ఎంత అసత్యాలు ప్రచారం చేసినా 3 ఏళ్లలో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. రాజధాని అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసేవాళ్లు స్వయంగా వచ్చి జరుగుతున్న పనులను పరిశీలించాలని సూచించారు. సింగపూర్లో అనుసరిస్తున్న అత్యున్నత నిర్మాణ ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామని వెల్లడించారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించామని నారాయణ చెప్పారు.
కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాజధాని రైతు సమస్యలన్నీ దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మార్చ్ ఎండింగ్ లోపల 4,000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈ రోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గత 2 నెలల వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేశామో, ఎవరిన్ని మాటలు చెప్పినా, ఇన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళా ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎరువులు సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఏపీలోని ఎరువుల నిల్వలు వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి అచ్చెన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ సీజన్కు 16,76,000 మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయింపులు జరిగాయని మంత్రి తెలిపారు. కోఆపరేటివ్ సొసైటీ, రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ గోదాములు, హోల్సేల్ కంపెనీ గోదాముల ద్వారా రైతులకు అందజేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులకు ఎరువుల కొరత అంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎరువుల కొరత ఎక్కడా లేదని, సీజన్కు సరిపడా ఎరువుల సరఫరా కొనసాగుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టడంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు. 1725 మంది విద్యార్థులు ఉన్న ఈ హైస్కూల్లో కొత్తగా 400 మంది చేరినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. అడ్మిషన్లు లేవంటున్నా తమ పిల్లాడిని చేర్చుకోవాలని తల్లిదండ్రులు కోరుతూ ఉంటే కాదనలేకపోతున్నామని వెల్లడించారు. హెచ్ఎం, టీచర్లు, సిబ్బందికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఇలాగే నో అడ్మిషన్ బోర్డులు కనిపించాలని ఆకాంక్షించారు. అమెరికా భద్రతే ప్రధానమని చెబుతున్న ట్రంప్ సర్కార్ వలసదారులపై ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఉండగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్, టూరిస్టు వీసాలపై అమెరికా వచ్చేవారు గడువు తీరిన తర్వాత అక్కడ ఉండకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారు షూరిటీ కింద $15,000 వరకు బాండు చెల్లించాలనే నిబంధన తీసుకురానుంది. 12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధన అమెరికా ప్రభుత్వం తీసుకురానున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నెలలో పైలట్ ప్రోగ్రాం మొదలు కానుందని, వచ్చే ఏడాది ఆగస్టు 5 వరకు కొనసాగనుందని తెలిపింది. B1 బిజినెస్, B2 టూరిస్టు వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నట్లు వెల్లడించింది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే బాండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని గడువు తర్వాత అమెరికాను వీడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా, వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే ఉంటే ఎలాంటి రీఫండ్ దక్కదని తెలుస్తోంది. ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాపట్ల జిల్లా నగరం మండలం ఈదురుపల్లిలో డెంగీ లక్షణాలతో గంటల వ్యవధిలోనే దంపతులు మరణించారు. తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి దంపతులు వారం రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. సుబ్బారావుకు జ్వరం తీవ్రత పెరగడంతో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించగా డాక్టర్లు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆసుపత్రికి తీసుకువెళ్తున్న క్రమంలోనే సుబ్బారావు మృతి చెందారు. సోమవారం స్వగ్రామం ఈదుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించిన కాసేపటికే జ్వరంతో బాధపడుతున్న భార్య మహాలక్ష్మి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే బంధువులు గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మహాలక్ష్మి మృతి చెందారు. ఈదుపల్లి గ్రామంలో 100 మందికి పైగా విష జ్వరాలతో బాధపడుతున్నారని, వైద్య, పంచాయతీ సిబ్బంది పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితి డెంగ్యూ, కణాలు తగ్గడం, దగ్గర 200 మందికి రావడం ఏంటి అసలు. ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు, 35 సంవత్సరాల వాళ్ళు ఇద్దరు. ఈ ఊరు పరిస్థితి హాస్పిటల్లో అయితేనేమో దగ్గర ఒక 50 మంది లోపు ఉన్నారు. ఈ ఊళ్ళో చిన్న చిన్న ఈ ఆర్ఎంబి వాళ్ళ దగ్గర చేయించుకునే వాళ్ళు ఒక 150 మంది దాకా ఉన్నారు. ఊర్లో ఇంటికి 2-3 డెంగ్యూ వ్యాధులు వస్తూనే ఉంది. ఇప్పుడు గత 15 రోజులు, 4 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇక్కడికి వచ్చి ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ, ఏ మెడికల్ ఆఫీసర్ కానీ ఎవరు రికవరీ చేసిందే లేదు. ఇప్పుడు ఇది జరిగిందని చెప్పేసి గుంటూరు మెడికల్ ఏజెంట్గా కంప్లైంట్ పెడితే నిన్నటి నుంచి డాక్టర్స్ వచ్చి సచివాలయంలోకి వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఊళ్ళో పరిస్థితి దారుణంగా ఉంది, చాలా తీవ్రంగా ఉంది. అందరినీ దయచేసి కోరేది ఏంటంటే వీళ్ళు ఎటు మరణించారు, ఉన్న వాళ్ళకన్నా ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని కాపాడాలని కోరుతున్నాం. బాపట్ల జిల్లా నగరం మండలంలో డెంగీ వ్యాధి వ్యాప్తిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులంతా అప్రమత్తమై డెంగీ వ్యాధి కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డెంగీ లక్షణాలతో జ్వరం ఉన్న వారందరికీ పరీక్షలు జరిపి వెనువెంటనే చికిత్స అందించాలన్నారు. గ్రామాల్లో దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రంగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో చుట్టూ పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరం, మండలంలో ఫీవర్ సర్వే చేయించాలని అధికారులను మంత్రి అనగాని ఆదేశించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఎంపీపీ టి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు శ్రీనివాసరావుపై స్థానికులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేసేందుకు జలకళ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఎంపీపీ ఈ పథకాన్ని అక్రమార్జనకు అనువుగా మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల భూముల్లో బోర్లు వేయకుండానే వేసినట్లుగా నిధులు కాజేశారని స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీనికి సంబంధించి లబ్ధిదారులకు ఇస్తామన్న వాటా ఇవ్వనందున శ్రీనివాసరావును స్థానికులు నిలదీయగా అవినీతి వ్యవహారం బయటకు వచ్చింది. స్థానికుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పెదకాకాని పోలీసులు ఇవాళ శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మరింత లోతైన దర్యాప్తు చేశాక ఎవరెవరు భాగస్వాములు అయ్యారో తేలుతుందని పోలీసులు తెలిపారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలోని భాగస్వాములు అందరికీ జైలు శిక్ష తప్పదని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. నిందితుల్ని శిక్షించడం ద్వారా ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 42 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను దుర్గేష్ అందజేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని మంత్రి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో వారి మెడకి పూర్తిగా చుట్టుకుంది. ఏదైతే దొంగ సారా, దొంగ మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలని హరించినటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ దానికి మూల్యం చెల్లించు తప్పదు. ఇవాళ ఎవరైతే అందులో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు డబ్బు సంపాదించుకునే జయంగా పేద ప్రజల ప్రాణాలని హరించారో వారందరినీ చట్ట ప్రకారం శిక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా. పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని, సమాజంలోని అవినీతిని ప్రజలకు జర్నలిస్టులు వివరించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రాజకీయ పార్టీలు, నేతలే మీడియాను నడపటం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. గ్రామీణ ప్రజలు, రైతు సమస్యలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వాలని వెంకయ్యనాయుడు తెలిపారు. కలానికి కులం అంటకూడదన్న ఆయన నిజాన్ని తెలియచేసి తీర్పును ప్రజలకే వదిలేయాలన్నారు. మాట్లాడే భాష హుందాగా ఉండాలని, కొందరి మాటలు వినడానికే చిరాకుగా ఉంటాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు అధికారం ఉంది పెట్టుకుని, దానికి మనం ఏం కాదని అనుకోండి. యూట్యూబ్ లో పెడుతూ ఉన్నారు, వాటి వస్తున్నాయంత. ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించు. అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయి. ఆ ఎలక్షన్ ముందు నన్ను ఎవరు అడిగారు, సార్ ఈ మీరు బూతులు మాడేవాడి గురించి విమర్శిస్తున్నారు, ఏం చేయాలి సార్ అని ఒక ఆమె అడిగింది నన్ను. ఏం చేసేది ఏమన్నా మీ చేతిలో ఉందన్నా నేను. ఎలా సార్ అంది, ఈ బూతులు మాడేవాడికి బూతులోనే సమాధానం చెప్పండి అన్న నేను. తిరిగి బూతులు మాడమంటారా అంది. కాదమ్మా, ఆ బూత్లోకి వెళ్ళి నొక్కు, అకౌంట్ క్లోజు. సరిగ్గా అదే జరిగింది. మనం మీరు గమనిస్తే ఒకసారి కానీ పరిశీలిస్తే, నేను పార్టీల గురించి, వ్యక్తుల గురించి చెప్పాను కానీ ఒక్కడి గెలవాల బూత్ మాట్లాడేవాడు. ప్రజలు కూడా విచక్షణతో చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారనే దానికి ఉదాహరణ మాత్రమే. పంట పొలానికి బైక్పై వెళ్తూ విద్యుదాఘాతంతో మంటల్లో యువకుడు సజీవ దహనమైన ఘటన భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో చోటు చేసుకుంది. శంభునిగూడెం పంచాయతీ వెన్నెల బయలుకి చెందిన పర్సిక రాజు బైక్పై పంట పొలానికి వెళుతూ ఉండగా దారిలో పడి ఉన్న విద్యుత్ హైటెన్షన్ తీగ తగిలి కరెంట్ షాక్కు గురయ్యాడు. ప్రమాదంలో విద్యుత్ బైక్ కాలిపోగా రాజు సజీవ దహనం అయ్యాడు. విద్యుత్ తీగ ద్విచక్ర వాహనానికి ఆనుకుని ఉండగా దగ్ధం అవుతున్న రాజును చూస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. మృతుడు రాజుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం ఉగ్రదాడికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పినందుకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఇవాళ సమావేశమైన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ప్రధాని మోదీని సన్మానించింది. తర్వాత మాట్లాడిన మోదీ జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన ఆగస్టు 5 చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించినట్లు ప్రధాని చెప్పారు. సుదీర్ఘకాలం కేంద్ర హోంశాఖ బాధ్యతను నిర్వహిస్తున్నారంటూ అమిత్ షాను ప్రధాని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలని కోరి ప్రతిపక్షాలు తప్పు చేశాయని అన్నారు.
ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ సందర్భంగా సైనిక దళాల అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాయని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని కీర్తిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ సహా విపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలిపారు. ఓటర్ల జాబితా సవరణను వెనక్కి తీసుకోవాలని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో డిమాండ్ చేశారు. బీహార్లో ఈసీ చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మా ఓటు మా హక్కు మా పోరాటం అంటూ నినాదాలు చేశారు. ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ అంటే సైలెంట్ ఇన్విజిబుల్ రిగ్గింగ్ అని రాసిన బ్యానర్లు ప్రదర్శించారు. ఓటర్ల జాబితా విషయంలో ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తున్నాయని విపక్ష ఎంపీలు ఆరోపించారు. ఈ అంశంపై ఉభయ సభల్లో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ సహా మృతి చెందిన 3 మాజీ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. ఆ తర్వాత బీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. వారి నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో విపక్ష ఎంపీలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఫలితంగా లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్యే గోవా శాసనసభలో ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. తర్వాత స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభ కూడా మొదట మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడగా తర్వాత రేపటికి వాయిదా పడింది. ప్రపంచ దేశాలు తమ వాణిజ్య విధానాలకు కట్టుబడి ఉండాలని ఆధిపత్య ధోరణిలో సుంకాలు విధిస్తున్న అమెరికాకు విదేశాంగ మంత్రి జయశంకర్ గట్టిగా చురకలు వేశారు. కొంతమందిపై ఒకరు ఆధిపత్యం వహించడం సరికాదని, న్యాయమైన బహుళ ప్రపంచ క్రమం అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అందరం సంక్లిష్ట, అనిశ్చిత పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు ఢిల్లీలో జరిగిన బిమ్స్టెక్ సంప్రదాయ సంగీతోత్సవ ముగింపు సభలో జయశంకర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించాలంటే కొంతమంది ఆధిపత్యం వహించే ప్రపంచ క్రమం కాకుండా అందరూ ప్రాతినిధ్యం వహించేలా ఉండాలనేది సమష్టి లక్ష్యం కావాలన్నారు. భవిష్యత్తును రూపొందించడంలో నమ్మకంగా ఉండాలంటే మనపై మనకు భరోసా ఉండాలన్న ఆయన మనలాంటి దేశాలకు సంప్రదాయాలు నిజమైన బలమని వివరించారు. We live in complicated and uncertain times. Our collective desire is to see a fair and representative global order, not one dominated by a few. But I want to say this to you: obtaining respect and ensuring dignity for societies can also be achieved through cultural prowess. In that context, traditions are of particular value because ultimately they define identity. We must be assured about what we are if we want to be confident about shaping the future. For nations like us, traditions are truly a great source of strength. గ్లోబల్ సౌత్ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అమెరికా ఆధునిక వలసవాద అజెండాను అమలు చేస్తోందని రష్యా ఆరోపించింది. బహుళ ధృవ ప్రపంచ క్రమంలో తన ఆధిపత్యం క్షీణించడాన్ని అగ్రరాజ్యం అంగీకరించడం లేదని చురకలు వేసింది. సుంకాల యుద్ధం, ఆంక్షలు చరిత్ర సహజ గమనాన్ని ఆపలేమని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో స్థానిక కోటాపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. 2 ఏళ్లు బయట చదివితే స్థానికత ఎలా కోల్పోతారని సీజేఐ ప్రశ్నలు. కాళేశ్వరం కమిషన్ పేరుతో గోబెల్స్ ప్రచారం. తెలంగాణ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపాటు. అసెంబ్లీలో నిజాలు చెబుతామని వెల్లడి. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయిందన్న సీబీఐ. సుప్రీంకోర్టుకు నివేదన. ధర్మాసనం ఆదేశిస్తే తదుపరి విచారణ చేస్తామని వెల్లడి. ఎవరెన్ని కుట్రలు చేసినా 3 ఏళ్లలో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి. మంత్రి నారాయణ వ్యాఖ్య. కాల్వల పనుల పరిశీలన. బాపట్ల జిల్లాలో డెంగీతో గంటల వ్యవధిలో దంపతుల మృతి. వ్యాధి కట్టడికి చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి అనగాని ఆదేశం. ఆధిపత్య ధోరణిలో సుంకాలు విధిస్తున్న అమెరికాకు జయశంకర్ చురకలు. అందరికీ సమాన ప్రాతినిధ్యం అవసరమని స్పష్టీకరణ. అమెరికాకు వచ్చే వారికి మరిన్ని కఠిన నిబంధనలు పెట్టే యోచనలో ట్రంప్ సర్కార్. $15,000 బాండ్ చెల్లించాలనే షరతుపై కసరత్తు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.